ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంలోని కొన్ని నిబంధనలు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2021 ట్రైబ్యునల్ రీఫార్మ్స్ చట్టం న్యాయ స్వతంత్రతను దెబ్బతీస్తున్నాయంటూ దాన్ని రద్దు చేసింది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చెల్లకుండా చేసేందుకు కేంద్రం తీసుకున్న చర్యలపై ధర్మాసనం మండిపడింది. రద్దు చేసిన నిబంధనలు చిన్నపాటి మార్పులతో మళ్లీ ప్రవేశపెట్టి పాత తీర్పును చెల్లకుండా చేసేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్యంగా ఈ రోజు సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ 2021 అనే చట్టంలోని ప్రధాన నిబంధనలను రద్దు చేసింది. ఈ చట్టం న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు విరుద్ధంగా ఉంది. గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి నిబంధనలను చిన్న చిన్న మార్పులతో మళ్లీ చట్టంగా చేసినటువంటి విధానం రాజ్యాంగ విరుద్ధం అన్నది ఈ రోజు తీర్పులో ఇచ్చినటువంటి ప్రధానమైన అంశం. గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి నిబంధనలను 50 ఏళ్లు దాటిన వారికే ట్రిబ్యునల్ ఉద్యోగాలు, అదేవిధంగా 4 సంవత్సరాల పదవీ కాలం వంటి అంశాలు అదేవిధంగా మళ్ళీ చట్టంగా తీసుకొచ్చారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును అణగదొక్కే ప్రయత్నం అనేది సుప్రీంకోర్టు ఈ రోజు చెప్పింది. అంతేకాకుండా న్యాయ స్వతంత్రతకు కూడా భంగం కలిగించే విధంగా ఉంది. ట్రిబ్యునల్స్ లో జడ్జీలు, సభ్యులు స్వతంత్రంగా పనిచేయాలంటే వారి పదవీ కాలం తగినంతగా ఉండాలంటే 65 ఏళ్ల వరకు కూడా ఉండాలంటూ గతంలో తీర్పిచ్చింది. ప్రభుత్వ ప్రభావం లేకుండా నియామకాలు జరగాలి అని కూడా చెప్పింది. కానీ 2021 చట్టంలో పదవీ కాలాన్ని కేవలం 4 ఏళ్లుగా మాత్రమే ఉంచింది. ఎంపిక కమిటీకి ప్రభుత్వానికి ఎక్కువ హక్కులు ఇచ్చింది. సో ఈ నిబంధనలతో ఈ ట్రిబ్యునల్స్ అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది ఏదైతే 2021 ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ ను రద్దు చేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సిజేఐ గవాయ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పులను చిన్న చిన్న మార్పులతో తిరగరాయటం అనేది సరికాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం పాటించాల్సినటువంటి సూత్రాలకు విరుద్ధం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సో ఈ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి ముఖ్యమైనటువంటి నిబంధనల్లో ట్రిబ్యునల్ సభ్యులకు కనీస వయసు 50 సంవత్సరాలు అన్నది రద్దవుతుంది. పదవీ కాలం 4 సంవత్సరాలు మాత్రమే అనేది కూడా రద్దవుతుంది. ఇక నియామకాల్లో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అధికారం కూడా ఉండదు. కోర్టు ఇప్పటికే రద్దు చేసినటువంటి నిబంధనలను మళ్ళీ చట్టంగా తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి ఇప్పుడు ప్రధానమైన అంశం. ఒకసారి కోర్టు రద్దు చేసినటువంటి నిబంధనలను అదే రూపంలో మళ్ళీ చట్టం చేయడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి కేంద్రం ఇప్పుడు కొత్త చట్టం తయారు చేయాలి. ట్రిబ్యునల్స్ కు వచ్చే నియామకాలు, పదవీ కాలాలు కొత్త విధానంతో చేయాల్సి ఉంటుంది. ఇక న్యాయ వ్యవస్థ స్వతంత్రం రక్షించే దిశగా ఇది ఒక పెద్ద నిర్ణయం అనే చెప్పచ్చు. లక్ష్మీ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.